ఇప్పుడు ఖనిజ సామ్రాజ్యం అంటాము. ఖనిజ సామ్రాజ్యం లైఫ్ కొనసాగింపు ఎలా అవుతుంది? వృక్ష సామ్రాజ్యంలో. వృక్ష సామ్రాజ్యం కొనసాగింపు ఎలా అవుతుంది? జంతు రాజ్యంలో. జంతు రాజ్యం కొనసాగింపు ఎలా అవుతుంది? మనిషి మనిషిలాగా. అలా ట్రాన్స్ఫర్మేషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు, కామాలే ఉన్నాయి. ఆ కామాలకు భయపడుతున్నాం మనం. ఫుల్ స్టాప్ కి భయపడాలి, కామాకి కాదు. మనకి మనం ఫుల్ స్టాప్ వేసేసుకుంటుంటాము. మనకి మనం ఓకే ఇది ఇంతే, నేను నేర్చుకుంటా ఇంతే, ఇంక నేను నేర్చుకునేది ఏదో లేదు. అది చావంటే. నేను ఇంకా మారను, అది చావంటే. ఇంక నేను ఎదగను, నేను చాలా ఎదిగేశాను, నేను ఎల్లటైన్ పొందేశాను, అది. ఇంకా 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 ఎన్లైటన్మెంట్ పొందుతూనే ఉండాలి, ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉండాలి. ప్రతి క్షణం ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. దానికి చావు లేదే. కోమ 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 మరియు 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 మరియు. సో మనందరము ఆఖరికి జవాబుదారీ ఇవ్వాల్సింది మనం చేసుకున్న కర్మకి మాత్రమే. వేరే వాళ్ళు మనకు చేసిన దాని గురించి మనం జవాబుదారీ అక్కర్లా. మనము ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, మనకు ఎట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయో, మన లోపల ఎలాంటి భావనలు ఉత్పన్నమైనాయో వాటికి మనం జవాబుదారీ, కానీ వేరే వాళ్ళకి కాదు.